హాయ్ ఫ్రెండ్స్, ఉసిరికాయ పచ్చడి అయితే నేనైతే నా స్టైల్లో చేయబోతున్నాను. అది ఎలా అంటే ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మంచి కలర్ వచ్చేలాగా ఉసిరికాయలు అయితే వేయించేసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం దానికి తగినంత ఉప్పు, అలాగే కారం, పసుపు వేసి ఇలా కలిపేసాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా. నేను నిమ్మరసం దీంట్లోకి పచ్చిదే కలిపేసేదాన్ని ఫ్రెండ్స్. నేనైతే 1-2 టైమ్స్కి మించి చేయలేదు. మా అత్తయ్య అయితే కొంచెం వేడి చేసి ఆ తర్వాత ఏమన్నారు, అందుకనేసి కొంచెం చిట్టి బాండీలో అయితే పెట్టేసి వేడి చేసి ఆ తర్వాత కలిపాను అన్నమాట. ఆ నెక్స్ట్ వచ్చేసి ఆవాలు, మెంతులు. ఇంకా రొటీన్ పచ్చళ్ళు ఇవి కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి వేయించేసి మిక్సీ పట్టేసాను. పోపు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పోపు అయితే మనం ముందుగా ఈ విధంగా రెడీ చేసుకొని కాసేపు చల్లారి పెట్టుకోవాలన్నమాట. చల్లారి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఆవు పిండి కూడా ఇందులో కలుపుకోవాలి. ఆ నెక్స్ట్ నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసంతో పాటు ఈ విధంగా నిమ్మరసం కలుపుకోవాలి. చక్కగా ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తానికి కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనమే ముందుగా రెడీ చేసుకున్నటువంటి పోపు అయితే ఉంది కదా, ఆ పోపుని చక్కగా మొత్తం ఇందులో వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఒకవేళ ఆయిల్ కానీ చాలనట్లయితే ఇంకొంచెం వేడి చేసి ఆయిల్ అనేది కలుపుకుంటే మనకి చక్కగా గ్రేవీ లాగా వస్తుంది ఫ్రెండ్స్. ముక్కలు ఊరిన తర్వాత చక్కగా కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా పోపు కూడా చక్కగా కలిపెట్టేసుకోవాలి. నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్, నాకైతే ఇలానే వచ్చు. ఇంతేనా కాదా, అలాగే నిమ్మరసం వేడి చేసి వేయాలా లేకుంటే చల్లది వేయాలా అని కామెంట్ చేయండి. పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అసలు ఉసిరికాయలు అయితే చూస్తుంటే ఇలా ఒకటి నోట్లో వేసేసుకోవాలనిపిస్తుంది. చాలా బాగుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట. చూడ్డానికి నాకైతే డైరెక్ట్ చూస్తున్నాను కాబట్టి సూపర్ ఉంది ఫ్రెండ్స్. మంచి ఫ్లేవర్తో మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.